ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో ఉన్నారు. ఇంకా కొంతమంది ఆ రోజు ఉద్యమంలో పనిచేసిన నాయకత్వం వైసీపీలో ఉంది. ఇంకా రాష్ట్ర స్థాయి నాయకత్వం, కాపు నాయకత్వం వైసీపీలో ముఖ్యమైన నాయకత్వం ఉంది. ఉమ్మారెడ్డి గారు, అదేవిధంగా బొత్స సత్యనారాయణ, కన్నబాబు, ఈ విధంగా తీసుకుంటే అంబటి రాంబాబు, పేర్ని నాని, అదేవిధంగా జక్కంపూడి వారసత్వం, ఈ విధమైన నాయకత్వం అంతా కూడా ఇప్పుడు విశాఖపట్నం, అదేవిధంగా విజయనగరం, ఇట్లాంటి జిల్లాల్లో కొన్ని చోట్ల జిల్లాల్లో గతంలో 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాపు సంఘ నాయకత్వం కడప నుంచి కానీ ఇతర ప్రాంతాల్లోంచి కానీ వీళ్ళంతా కూడా వైసీపీ వైపు ఉండి ముందుకు పోయే నేపథ్యం ఉంది. అంటే ప్రభుత్వం మారే నేపథ్యంలో సంఘాలు, సంఘ నాయకత్వం తమ కులానికి ఉపయోగపడే విధంగా ముందుకు పోయే విధంగా ఇప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ వైపుగా పోయే సామాజిక సంఘాలు అనేవి ముందుకు పోతున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే కారణం ఏం చెప్తారు వాళ్ళు, సంఘ నాయకత్వాలుగా ఉన్నవాళ్ళు పార్టీల్లో మీరు ఎందుకు చేరాలి, రాజకీయాలతో మీకు సంబంధం ఏంటంటే కులానికి సంబంధించిన సమస్యలు తీరాలంటే వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీలో ఉంటేనే కులానికి సంబంధించిన సమస్యలు తీరుతాయనే చెప్తూ ఉన్నారు ప్రధానంగా. కాబట్టి సమాజం కూడా స్వాగతిస్తుంది. ఇప్పుడు మా కులానికి నాయకత్వం వహిస్తున్నాడు, కులం అడ్డం పెట్టుకుని ఇతను రాజకీయ కోణంలో ముందుకు పోతున్నాడు అని భావించట్లా. ఎందుకనంటే రాజకీయ నాయకులు లేని అభ్యంతరాలు కుల సంఘంగా, కుల నాయకత్వంగా ఉన్న వాళ్ళకి ఎందుకనే ఆలోచనతోటే ప్రజలు కూడా సామాజిక కోణంలో ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ పక్కన ఉన్న కుల సంఘాలు, కుల సంఘ నాయకత్వాలు ఈరోజు మారి తెలుగుదేశం వైపు ఉండి అధికార పార్టీ వైపు కొనసాగుతున్న పరిస్థితి కుల సంఘాలు, కుల సంఘ నాయకత్వాల మీద ఎక్కువగా ఉంది.